పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత, ఏంది ఇయ్యాల్టి వార్త? రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా, నందమూరి ఆశయ రథ సారథులు మీరే, లోకేష్ అన్న స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. ఓహో, తెలుగుదేశం పార్టీ మహానాడుకు పోయేస్తున్నావా నే తాత? అయినా నువ్వు వాడుతున్న పాటల ఎక్కడనో శృతి మిస్ అవుతున్నట్టు అనిపిస్తున్నదే తాత. నేను శృతిల్నే పాడినా, కానీ నీ చెవులే చక్కగా వినబడతలే ఉన్నట్టున్నాయి. మంచిగా ఇను. నందమూరి ఆశయ రథ సారథులు మీరే, లోకేష్ అన్న స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. అదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అని పాడాల్సిన కాడ లోకేష్ అన్న అని వాడుతున్నావు ఏంది అంటున్నా గంతే. ఏ కొడుకు దక్కని అదృష్టం, ఏ బిడ్డకు దక్కని అదృష్టం ఒక్క మా లోకేష్ అన్నకే దక్కింది. అదే అన్న ఎన్టీఆర్ సార్ పెట్టిన పార్టీకి పెబ్బెవుడు అని అంటే వచ్చి ముచ్చట నానే, అది మా లోకేష్ అన్నకే దక్కింది. అసలుటప్పుడు ఇక మళ్ళీ చంద్రాల సార్ పేరు ఎందుకు పెడతాం? లోకేష్ అన్న స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అని పాడతాం. ఓహో, అట్లా వచ్చినవా? సరే సరే, పాడుకో. పాటలు మంచిగానే పాడుకుంటాను, కానీ మా అన్న ఎన్టీఆర్ సారు సైకిల్ పార్టీ పెట్టినప్పటి సంది ఒంటరిగానే పెద్ద హేమి పార్టీలతోటి పోటీ చేసి గెలిచిండు. కానీ మా చంద్రాల సారు పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి సంది ఎన్నడూ ఒంటరిగా పోటీ చేసింది లేదా, గెలిచింది లేదా. అందుకే బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పటి సంది ఎట్లుంటుంది మా పార్టీ పరిస్థితి అని. ఇంకేందే, ఇప్పుడు లోకేశం బాబు సారు సైకిల్ పార్టీ పగ్గాలు తీసుకుంటున్నాడు కాబట్టి ఒంటరిగానే పోటీ చేసి తాత రికార్డును బద్దలు కొట్టి సైకిల్ పార్టీకి మళ్ళా అధికారాన్ని తీసుకొస్తాడు. మీ కార్యకర్తల కళను నెరవేర్చుతాడు. ఏమో ఏం నెరవేర్చుడో ఏం పాడోనే తల్లి. లోకేశం బాబు సారేమో పవనాల సార్ది నాది అన్నదమ్ముల అనుబంధం, మేమిద్దరం ఎప్పటికి ఇతనే కలిసి ఉంటామని ఈయన చెప్పవచ్చు. అటు పవనాల సారేమో పువ్వు పచ్చి పూడినట్టే చేయవచ్చు. వచ్చే ఓట్ల నాటికి ఎవరు ఏ తోబచ్చి నడతారో ఎత్త పూడి చేస్తారో అసలు అర్థమే అవుతలేదు అంచను. అవును, ఇదైతే నిజమేనే తాత. మోదీ సారు పవనాల సార్ను దగ్గరికి తీసుకుని చూస్తుంటే, లోకేశం బాబు సారు పార్టీ పగ్గాలు తీసుకుని చూస్తుంటే వచ్చే ఓట్ల నాటికి ఇద్దరు పోటీకి సిద్ధం అన్నట్టేగా అనత్తంది. అవు నువ్వు అన్నట్టు మీదికి చూడ నివురు కప్పిన నిప్పు లెక్కనే కానత్తాను ఇటు గిలాస పార్టీ కానీ అటు సైకిల్ పార్టీ కానీ. కానీ ఓట్లని అడిగి తెలుస్తుంది ఎవల ప్రతాపం ఏందనేది. మనం చూస్తూనే ఉంచిమి ఆడాడ ఈ 2 పార్టీల కార్యకర్తలకు చక్కగా పోసుకుతూనే లేదా, ఇకేం పొత్తుంటారు. నువ్వు అన్నట్టు ఎప్పటికైనా పొత్తు అంటే తూ అన్నట్టే ఉంటది. ఒకరు ఎడ్డం అంటే ఇంకోళ్ళు తెడ్డం అనేటట్టు ఉంటది కథ. ఆంధ్రాలో కొన్ని నియోజకవర్గాలల్లా గదే రాజకీయం నడుతున్నది కదా. కానీ మా పెద్ద ఎన్టీఆర్ సారు తెలుగుదేశం అనే సైకిల్ పార్టీ పెట్టి మా పేదల కోసం ఎన్నెన్నో మంచి పనులు చేసిండు. కాబట్టి ఆయన జీవిడిచి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా జనాల గుండెలలో ఉంటూనే ఉన్నాడు. కానీ ఇప్పటి రాజకీయాలు గట్టెత్తున్నాయి. ఎప్పుడు చూడు ₹7 వస్తుంది, ఎత్త సంపాదించుకోవాలి, ఎత్త కుప్పేసుకోవాలనే చూస్తాండి. రాజకీయం అంటేనే గట్లున్నదే తాత. ఎవ్వళ్ళు ఎట్నుంచెళ్ళి ఎన్ను పోటు కొడతారో తెలియకుంటుంటది. ఇన్ని పంచాయతీల నడవ మా లోకేశం బాబు సారి సైకిల్ పార్టీని ఎత్త గుంజుకత్తడో ఏందో కదా. ఇన్ని వద్దులంటే వాళ్ళ నాయన చంద్రాల సారు ఎత్తునో ఓ తీరుగా ఎత్తుకు పై ఎత్తులు వేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి పరువుగా కాపాడుకుంటూ వచ్చిండు. మరి ఇప్పుడు ఈ దొర ఏం చేస్తాడో ఏందో చూడాలి మరి. అరే నీ అవ్వ, కొడుకుకు పార్టీ పగ్గాలు అప్పచెప్పినంత మాత్రాన చంద్రాల సార్ ఎటు పోతాడే? పేరుకు మాత్రమే లోకేషన్ సారు పార్టీకి పెబ్బే గాని కథంతా ఎనుకుండి చంద్రాల సారే చూసుకుంటాడు. నువ్వు చూస్తా ఉండు. లేదు పిల్ల, చంద్రాల సారు సైకిల్ పార్టీ పగ్గాలు కొడుకు లోకేషన్ సార్ చేతిలో పెట్టి చంద్రాల సారు మోడీ సార్తో కలిసి సెంట్రల్లో రాజకీయాలు నడిపిస్తాడట. ఏమో నాకేమెరక వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు అంటే నేను నీతో అంటాను గంతే. ఏమో చెప్పలేము. చంద్రాల సార్ అంటే మోదీ సారు కూడా పాయిరమే. అట్లా కూడా అయితే కావచ్చు. ఇక అట్లా ఏదుంటే పవనాల సార్ తోటి పనే ఉంటది పువ్వు పార్టీకి. చంద్రాల సారు సెంట్రల్ నుండి కథలన్నీ నడిపిస్తా అంటాడు. అంటే వీళ్ళు ఎక్కన మళ్ళా వచ్చే ఓట్ల నాటికి సైకిల్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. చూడు నువ్వు చెప్పలేమే, రాజకీయంలో ఏ కథ ఎటు తిరిగేది తెలియదు మరి. సరే కానీ ఓ పిల్ల, ఇక నీ కడమ వార్తలు చదువుకోవే. మళ్ళీ వర్షం వచ్చేటట్టున్నది. నేను ఇంటికి పోయిన తర్వాత కూడా అనుకోవాలి. ముసలి దాన్ని అవగారింటికి పోయింది పాడై, మరి అది ఎప్పుడు వస్తుందో ఏం కథ. కానీ అబ్బా, తాత పెద్ద ఎన్టీఆర్ సార్ పెట్టిన సైకిల్ పార్టీకి మనవాడు చిన్న ఎన్టీఆర్ సారు పెద్ద మనిషి అయ్యి ఆ పార్టీ పగ్గాలు చేత వచ్చి
పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తాత లెక్కనే పాలించి మంచి పేరు తెచ్చుకుంటాడు కావచ్చు, తాత పేరు నిలబెడతాడు కావచ్చు అని అనుకున్నాం కానీ అది ఇప్పట్లో జరిగేటట్టుగా అనత్తలేదు మరి కథ చూస్తాంటే. ఇక కడపలో పెట్టిన మహానాడులా లోకేష్ అన్నకు పట్టాభిషేకం చేసినట్టేనని సైకిల్ పార్టీ పెద్ద లీడర్లతోనట్టుగా కార్యకర్తలందరూ అంటున్నారు. ఇక యువగలం పాదయాత్రతోని సైకిల్ పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు లోకేష్ అన్న బగ్గనే కట్టబడ్డాడు. మరి రాబోయే రోజుల్లో పార్టీని ఇంకెంత రువ్వడితోని ముంగటికి తీసుకుపోతాడో చూడాలే మరి.